ఉంది అసలు మన తెలంగాణలో మీ అంటే మనకు సంబంధించిన ఏరియాలకు సంబంధించి అసలు ఇక్కడ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అయితే ఏం లేదండి. ఇక్కడ మాకైతే ఏం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఈ డివిజన్ 1 ఇది ఈ మల్కారం విలేజ్ అంటే ఒక 50 ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ. మేము కూడా ఒక 45 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు దాకా మాకు ఏం డెవలప్మెంట్ లేదు. ఒక రోడ్ వేసిరు కానీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బిట్స్ ప్లానింగ్ కాలేజ్ వాళ్ళతో రోడ్ పడ్డది మాకు. సిసి రోడ్లు కూడా 10 శాంక్షన్ అయ్యని చెప్పింది కానీ 2 వేసిరు మాకు. ఇంత ముందు గతంలో మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లారెడ్డి సార్ కు ఈడ మంత్రి ఉన్నప్పుడు ఈడ ఆపి మేము అడిగినాం, సార్ మాకు ఒక రోడ్ కావాలి మాకు అంటే ఆయనకు చెప్పింది ఇది ఆల్రెడీ శాంక్షన్ అయింది, మీకు 48 lakhs శాంక్షన్ అయింది, ఈ 1 week లో స్టార్ట్ చేస్తామని చెప్పి మాకు లేదు. అంటే అంతకన్నా ముందు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మల్లారెడ్డి అధికారంలో ఉన్నాడు. మరి 1 week లో చేస్తా అన్నప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? మరి అది అప్పుడు చేస్తా అని అధికారులకు చెప్పిండు, ఆయన మేయర్ కు చెప్పిండు, మన కార్పొరేటర్ కు చెప్పిరు ఇది ఇమీడియట్లీ స్టార్ట్ చేయాలని చెప్తే వీళ్ళు ఏమో డీల్ చేసి పని స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలి. ఇప్పుడు చాలా కష్టాలు అవుతుంది. మొన్న ఏమో అన్నది గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మల్లారెడ్డి గారు అన్నారు మాట ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎండింగ్ లో ఇచ్చిరా? ఎండింగ్ లో ఇచ్చారు. అయితే అంటే ఆ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అక్కడ ప్రభుత్వంలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఆయనే కార్పొరేటర్ ఉన్నాయన ఇప్పుడు మేయర్ అయ్యింది కదా, మరి ఆయన తెలియదా ఈ మ్యాటర్? అన్ని పోయి చెప్పినాం సార్. మేము కమిషనర్ సార్ కూడా లెటర్ పెట్టినాము, మున్సిపల్ కమిషనర్ కూడా లెటర్ పెట్టినాము, ఆల్రెడీ మేయర్ కు చెప్పినాము, డిప్యూటీ మేయర్ కు చెప్పినాము, మా కార్పొరేటర్ కూడా చెప్పినాము. కార్పొరేటర్ గత ప్రభుత్వంలో కూడా మీ కార్పొరేటర్ ఉండే కదా బీఆర్ఎస్ పార్టీలో? ఉండే, కాంగ్రెస్ కు వచ్చింది. అన్ని తెలుసు ఆయనకు. 5 సంవత్సరం ఆయన వార్డ్ మెంబర్ ఉండే ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు. మళ్ళా తర్వాత కూడా మేము గెలిపించినాం ఆయనకు ఓటేసి గెలిపించినా కూడా చూడు మా ప్రాబ్లాలు ఉన్నాయంటే కూడా ఆయన పట్టించుకుంటా చూసి చూడనట్టు. అంటే ఖచ్చితంగా ఇక్కడ నాయకుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. నాయకులు ఏం పట్టించుకుంటలేరు ఇక్కడ. ఏ పార్టీ అని సంబంధం లేకుండా ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో కలవాలి, అక్రమ భూములు చేసుకోవాలి, సంపాదించుకోవాలి, ఇదే ఉంది, అంతే ఉన్నది. ఇంకా వేరేది ఏం లేదు ఇప్పుడు వీళ్ళది. సంపాదన ఇక్కడ ఏ పార్టీ వచ్చిన అధికారంలో అన్న కలిసిపోవాలి. ప్రజలు ఏమన్నా కానీ డెవలప్మెంట్ చేయాలి, రేపు ఫ్యూచర్ మనకు ఉంటదని వాళ్ళ ఆలోచన లేదు. ప్రజలకు చూసేది లేదు. ఏమున్నారు మీరు ఎట్లా చేస్తున్నారని. ఎప్పుడైనా నచ్చిండా ఎమ్మెల్యే ఇక్కడికి? అంటే ఈ ఏరియాలో తిరుగుతాడు ఎప్పుడన్నా? వస్తాడు. అంటే ఇప్పుడు మన ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఒకసారి కూడా రాలే ఆయన. ఇంత ముందు వచ్చినప్పుడు అప్పుడు ఎలక్షన్ టైంలో కార్పొరేటర్ వస్తాడు, చూసుకుంటారు అన్ని. మేము చెప్తాం ఆయనకు ఏమేమి ఉన్నాయి ప్రాబ్లంలు, చూసుకుంటాడు, పోతాడు ఆయన. నేను చేపిస్తా హామీ ఇస్తాడు సార్. నేను వారం లోపల చేపిస్తా అంటాను. అది అంతే ఉంటది. ఈ రోడ్ గురించి మేము ఎంత కష్టపడుతున్నాం. మేము ఇంటికి ఒక 100, 200, 500 వేసుకొని మొన్న వర్షాకాలం వస్తే మొత్తం కంకర్ వేసుకున్నాం. కంకర్ మట్టి అంతా వేసుకున్నాం. మేము రామ్కియోన్ దగ్గర కూడా పోతే ఆయన ఏం లేదు, బండి కావాలంటే ఒక రూలర్ పంపిస్తా అంతే, నా దగ్గర ఏం లేదు అని ఆయన కూడా చేతులు దులిపేసిండు. ఆయన కూడా ఏం పట్టించుకోవడం, మీకు రోడ్ వేసి ఇస్తా అన్నారు. ఇంతకుముందు ఒక మన మాజీ ఎంపీటీసీ ఉండే ఆయన తిమ్మాయిపల్లి, ఆయన ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అలా చనిపోయిన ఆయన. అప్పుడు కూడా ఆయన ఏం వర్క్ చేసుకుంటారు, రోడ్లు చేస్తా, నేను గల్లీలలో రోడ్లు చేస్తా, ఈ రోడ్ మీకు చేసిస్తా అని చెప్పండి. ఇప్పుడు దాకా ఏం రోడ్ లేదు, ఏం లేదు. మాకు చాలా ప్రాబ్లాలు ఉన్నాయి సార్ ఇక్కడ. మొత్తం రాత్రి లైట్లు లేవు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? ఫైనల్ గా మీరు ఏం చెప్తారన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? ఇప్పుడు సీఎం గారు అంటే ఇవి అన్ని ఊర్లో పల్లెటూర్లు పట్టించుకోవాలి. ఆయన సిటీల్లో అయితే అంత డెవలప్మెంట్ ఉంటుంది, సిటీలో అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక నజర్ పెట్టాలి. కొన్ని ఊర్లు ఉన్నాయి, విలేజ్లు ఉన్నాయి, డెవలప్మెంట్ లేవు. ఇక్కడ మాకు లైట్లు లెక్క అది లేక మేము నీళ్ళు లెక్క చాలా కష్టపడుతున్నాం మేము. అదే అయితేనే. ఇంకోటి అంటే ట్యాక్స్లో తీసుకుంటలేరు, మాకు రిజిస్ట్రేషన్ లేదు. మాకు మేము అన్ని ఏళ్ళ నుంచి పడి ఉన్నాం. అట్లనే ఇక్కడ దుప్పట అక్కడనే ఉన్నట్టు ఉన్నది మాకు. ఓకే.